ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలుగు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేస్తోంది ఈ ఘటన. శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 సమీపంలో జరిగిన ప్రమాదంలో 6గురు స్పాట్లో చనిపోయారు. తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో మహిళ సైతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇక ఓఆర్ఆర్పై నిలిచి ఉన్న లారీని వెనకాల నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఎంత బలంగా అంటే కారు నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇప్పుడు ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలంటే రాత్రిపూట జరుగుతాయని మనం భావిస్తుంటాం. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పరిస్థితి భిన్నంగా ఉంది. 2016 నుంచి 2025 మధ్య ప్రమాదాల్లో 10,666 ప్రమాదాలు జరగగా 6,086 ప్రమాదాలు పగటిపూటే జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య ప్రయాణం కూడా అంతే ప్రమాదకరంగా మారింది. తాజా చోటు చేసుకున్న ఘోర ప్రమాదం కూడా పగటి సమయంలోనే జరిగింది. ఓఆర్ఆర్పై వాహనాలకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితి ఉండటం ఒకవైపు సౌలభ్యంగా కనిపించినా మరోవైపు ప్రమాదాలకు కారణమవుతోంది. వేగం పెరిగినప్పుడల్లా ప్రమాదాల సంఖ్య పెరిగినట్టు గణాంకాల్లో స్పష్టమవుతోంది. 2017లో వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గించినప్పుడు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. అయితే 2023లో మళ్లీ 120 కిలోమీటర్లకు పెంచిన తర్వాత ప్రమాదాలు అధికమయ్యాయి. అధిక వేగం కారణంగా డ్రైవర్లకు నియంత్రణలు కోల్పోయే అవకాశం పెరుగుతుంది. ఎక్స్ప్రెస్వేలు, జాతీయ రహదారులు కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలు సరిగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లారీలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయటం ప్రమాదాలకు దారితీస్తోంది. వేగంగా వస్తున్న వాహనాలకు అటువంటి పార్కింగ్ వాహనాలను ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ అంశంపై పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే ఒకవైపు పర్యవేక్షణ లోపము, మరోవైపు అతివేగం కలిసి ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు అడ్డగా మారిపోతుందని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా కొన్ని పదుల సంఖ్యలో కావచ్చు, ఒకరిద్దరు కావచ్చు, తమ ప్రాణాలు రోడ్డు పాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాము నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో, 3-4 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు పై ఆగి ఉన్న ఒక లారీని కారు ఢీకొట్టడంతో 6 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి. అందులో 3 చిన్నారులు కూడా, అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం చూసుకుంటే అతివేగమే అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అదే కారు మీద అదే డ్రైవర్ చేస్తున్న వ్యక్తి మీద 2 సార్లు ఓవర్ స్పీడ్ చలాన్లు కూడా రావడం జరిగింది. అంటే మనం చూసుకుంటే గనక అతి వేగము ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రమాదాల్లో అతివేగమే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గనక పర్యవేక్షణ లోపము. అధికారులు పర్యవేక్షణ ఔటర్ రింగ్ రోడ్ ను ప్రతిసారి కూడా పర్యవేక్షిస్తుండాలి. కారణాలు ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ మీద మొదటిది అతివేగంగా వెళ్తున్న వాహనాలు కావచ్చు, రెండోది పార్కింగ్, ఏదైతే పార్కింగ్ స్లాట్స్ ఏవైతే ఉంటాయో పార్కింగ్ స్లాట్స్ లో వాహనాలు నిలపకుండా పెద్ద వాహనాలు, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ట్రక్స్ కావచ్చు, ఇలాంటి వాహనాలన్నీ కూడా ఏదైతే పార్కింగ్ స్లాట్స్ అలాట్ చేయబడుతుందో ఆ పార్కింగ్ స్లాట్స్ లో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యం వల్ల అక్కడే పార్కింగ్ రోడ్డు పక్కకి వదిలేసి వెళ్లిపోవడంతో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన ప్రమాదం జరుగుతున్న సంఘటన కూడా రోజు మనం చూస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన అలాంటిది, అంతకు ముందు కూడా జరిగిన సంఘటనలు కూడా అట్లాంటివి. ఔటర్ రింగ్ రోడ్ ఎలా తయారైంది అంటే గనక ప్రమాదాలకు ఒక అడ్డాగా తయారైంది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గనక ఈ ప్రమాదాలు అత్యధికంగా పగటి సమయంలో మాత్రమే జరుగుతున్నాయన్నది ఈ యొక్క సర్వే నిర్వహించిన దాని ప్రకారం తెలుస్తుంది. అంటే మనం ఎట్లా అంటే 2006 నుంచి 2025 వరకు చూసుకుంటే గనక దాదాపుగా 10,600 పైసలకు ప్రమాదాలు చోటు జరిగాయి. అందులో 6,000 పైసలకు ప్రమాదాలు పట్టపగలు మాత్రమే, అంటే 6 గంటల నుంచి తీసుకుని సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే పగలు ఉంటుందో ఆ పగటి సమయంలో జరిగిన ప్రమాదాలే అధికంగా ఉన్నాయనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ప్రమాదాలు జరుగుతున్న సమయం ఏదైతుందో పగలు జరగడం అంటే అతివేగము ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా రోడ్డు పక్క వాహనాన్ని నిలిపించడం కూడా రెండో ప్రమాదంగా కనిపిస్తుంది. అయితే వీటిని నిర్వహించాల్సి ప్రతి గంటకు ఒకసారి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ప్రతి రోజు కూడా పర్యవేక్షించాలి. ఏవైతే వాహనాలు రోడ్డు పక్కగా ఆపుతున్నారో, ఔటర్ రింగ్ రోడ్ల పక్కగా ఆపుతున్నారో వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు డ్రైవర్లకు సంబంధించి, వాహనాలు జరుపుతున్న డ్రైవర్లకు సంబంధించి కూడా రెగ్యులర్ తనిఖీలు జరగాలి.
వాళ్ళు అతివేగం ఒకటి కావచ్చు, ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, వాటి మీద సరైన పర్యవేక్షణ లేదనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరో ప్రధాన కారణం చూసుకుంటే కనుక ఔటర్ రింగ్ రోడ్ మీద స్పీడ్ లిమిట్ అనేది పెంచుకుంటూ పోవడం. గతంలో 100 కిలోమీటర్ల స్పీడ్ లో మాత్రమే వెళ్లాల్సిండగా దాన్ని ఇప్పుడు 120 కిలోమీటర్లకు పెంచడం జరిగింది. వన్స్ ఒకసారి ఒక డ్రైవర్ కారు తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డు వెక్కితే కనుక ఆ రోడ్డు కనిపించే తీరు కావచ్చు, ఆ రోడ్డు నిర్మాణం కావచ్చు, ఆ వాహనదాన్ని కాస్త ప్రేరేపించేదిగా ఉంటుంది. ఆయన ఫాస్ట్ గా వెళ్లేందుకు అక్కడ అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడు డ్రంక్ చేసిన డ్రైవర్ కనుక ఉంటే కనుక ఆ స్పీడ్ మరింతగా పెరిగిపోతుంది. మనకి వాహనాల తయారీ కూడా చాలా డిఫరెంట్ గా టెక్నాలజీ చూసుకుంటే సాంకేతిక పరంగా కొన్ని రోడ్డు గ్రిప్ ఉన్న వాహనాలు ఉంటాయి, మరికొన్ని రోడ్డు గ్రిప్ అంతంతగా లేని వాహనాలు. అంటే అధిక స్పీడ్ వెళ్ళడం వల్ల ఆ వాహనాలు వచ్చే ఏదైతే గాలి ఎక్కువ గాలికి ఎగిరిపడే ప్రమాదాలు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు గ్రిప్ సరిగ్గా లేకపోతే ఈ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే కారు అతి వేగంగా 120 km/h పోతున్న కారు ఆ వేగాన్ని కూడా తట్టుకోగలగాలి. సో అలాంటివన్నీ కూడా పర్యవేక్షించాల్సిన అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది ఈ ప్రమాదాలకు సంబంధించి. ఆ కమిటీ కూడా ఏ విధంగా పనిచేస్తుందని కూడా మనం చెప్పలేని పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రూట్ లో పర్యవేక్షణ, ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఒక పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా అతివేగము, అదేవిధంగా రోడ్డు సైడ్ ఆపుతున్న వాహనాలు, ట్రక్కులు కావచ్చు, లారీలు కావచ్చు. సో ఈ ప్రధానంగా ప్రమాదాలకి కారణమవుతున్నది. వీటిని నిర్వహించాల్సిన, వీటిని కంట్రోల్ చేయాల్సిన అధికారులు కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న సిబ్బంది కావచ్చు, వాటిని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలకి ప్రధాన కారణమవుతున్నాయి. రోజు కూడా ఒకరి, ఇద్దరు, ముగ్గురు అలా కొన్ని సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. 2006 నుంచి 2025 వరకు చూసుకుంటే 10,600 మంది ప్రమాదాలు జరిగాయంటే, సగటి పూటనే జరుగుతున్నాయంటే ప్రమాదాలు ఔటర్ రింగ్ రోడ్ మీద ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.